ఇటీవల కాలంలో భారత్ చుట్టూ ఉన్న దక్షిణాసియా దేశాల్లో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాలుల్లో భారతీయ ఉత్పత్తులు తమ మార్కెట్లను ముంచివేస్తున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఉద్యమాల వెనుక చైనా ఉందన్న విషయం అందరికీ తెలిసిన దానిని బహిరంగంగా ఏనాడు వీరు వ్యక్తపరచరు. అయితే ఇలాంటి ఉద్యమాలు చేసేవాళ్ళు గతంలో ఇలాంటి ఉద్యమమే చేసిన పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, అటు పిమ్మట భారత వ్యతిరేక చర్యలు తీసుకున్న మాల్దీవుల ఆర్థిక స్థితిగతులు ఏమిటి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ సరిహద్దులకు ఆవల నుండి తక్కువ ఖర్చుతో గోధుమలను దిగుమతి చేసుకోవడం మానివేసి భారత్పై తీవ్ర వ్యతిరేకతతో ఎక్కడి నుండో గోధుమలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించుకునేలా చేసింది. దీంతో ఆ దేశంలో ఆర్థిక స్థితి ఎలా మారిపోయిందో మనకందరికీ తెలుసు. ఆ దేశ ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. ఒక కిలో బియ్యం లేదా గోధుమలు కావాలి అంటే వాళ్ళకి అందని రీతిలో ధరలు ఉండడం, దానిపై ఈరోజు తీవ్రమైన ఉద్యమాలు జరుగుతుండడం, వీటిని తగ్గించడానికి పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు బిచ్చమెత్తుకునే పరిస్థితి రావడం మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మాల్దీవుల విషయానికి వస్తే ఇదే భారత వ్యతిరేకత ఉద్యమం మాల్దీవులు చేసింది. చివరకు ఈరోజు మాల్దీవులు భారత్ను టూరిస్టులు మా దేశానికి రావాలని పదే పదే విజ్ఞప్తులు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా చివరకు IMF కూడా చైనాకు నువ్వు ఎక్కువగా మొగ్గు చూపుతున్నావు, చైనా ఇచ్చే లోన్లను తీసుకుంటే నీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోతుంది, జాగ్రత్త అనే హెచ్చరించే స్థితికి వచ్చింది. ఈ రెండు దేశాల కన్నా ముందు శ్రీలంకలో కూడా ఇదే పరిస్థితులు తలెత్తాయి. శ్రీలంకలో టూరిస్టులు రాక తగ్గిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చివరకు అధ్యక్షుడే మారాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలు భారత్పై వ్యతిరేకతతో నాటి అధ్యక్షుడు తీసుకున్న పలు చర్యల కారణంగా తక్కువ ఖర్చుతో లభించే నిత్యావసర వస్తువులకు దూరమైపోయారు. దాంతో ఇక్కట్లు పాలై అక్కడ ఉద్యమమే తలెత్తి అధ్యక్షుడు దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఇలా ఏ దేశం అయితే భారత్ వ్యతిరేకతతో భారత్ ఉత్పత్తులను వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తున్నాయో వీరందరూ పాకిస్తాన్, మాల్దీవులు, శ్రీలంకల్లో జరిగిన సంఘటనలను ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. లేదంటే ₹1 దొరికే వస్తువు రేపు మీకు ₹100 కావచ్చు. దాంతో కనీసం తిండి కూడా కొనలేని దుస్థితికి ఆ దేశ ప్రజలు దిగజారిపోవచ్చు. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. ఎందుకంటే 100 కిలోమీటర్ల అవతల ₹1 దొరికే వస్తువును వదులుకొని 5,000 కిలోమీటర్ల అవతల దొరికే వస్తువు కోసం ప్రాకులాడడం ఏ ఆర్థికవేత్త సమంజసంగా భావించడు. ఎందుకంటే ₹1 దొరికే వస్తువు 5,000 కిలోమీటర్ల తర్వాత నుంచి వచ్చే వస్తువుకు చాలా వ్యత్యాసం ఉంటుంది ధరలో. కాబట్టి ఎందుకంటే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ఇది చాలా నిజమైన చిన్నదైన వాస్తవం. దీనికి పెద్దగా ఆర్థిక జ్ఞానం, ఆర్థిక శాస్త్ర జ్ఞానం అవసరం లేదు. ఈ వాస్తవాలను మరిచి ఈ దేశాల ప్రజలు ప్రవర్తిస్తే, అందుకు అక్కడి నాయకులు మద్దతు పలికితే
భవిష్యత్తులో ఏమవుతుందో అందుకు ఉదాహరణగా వారి కళ్ళ ముందు పాకిస్తాన్, మాల్దీవులు, శ్రీలంకలు ఉన్నాయి. ఇకనైనా ఆయా దేశాల ప్రజలు మతోన్మాదులో, మావోయిస్టుల, కమ్యూనిస్టు చైనా వలలో పడకుండా తమ ప్రయోజనాలకు అనుగుణంగానే భారత్తో వ్యవహరించాలి. భారతీయ ఉత్పత్తులకు తమ వంతు సహకారం అందించాలి. లేకుంటే ఏం జరుగుతుందో ఈరోజు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు.